భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి కళ, ఆశ అనే చెప్పాలి. చాలా అంటే చాలా. ప్రతి మనిషికి అంటే సృష్టిలో ఉండే మనుషులందరికీ కూడా ఉండే కోరిక ఒకటే చెప్పే విధానం. తేడా అయిన భావం ఒకటే అని కూడా చెప్పవచ్చు. ఏమిటా అనుకుంటున్నారా? ఈరోజు ఈరోజు మీకే తెలుస్తుంది. వెయిట్ చేయండి. మనిషి భూమిపై పుట్టినప్పటి నుంచి ఒక ప్రశ్న ఎప్పుడూ అతడి మనసులో తిరుగుతూ ఉంటుంది. నా జీవితం ఎలా మారుతుంది? నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను? నాకు ఎప్పుడు సంపద వస్తుంది? అని చెప్పేసి. అయితేనండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆలోచనలు సృష్టిలో ఉండే ప్రతి మనిషికి ఒక్కొక్క కల ఉంటుంది. డిఫరెంట్‌గా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్క రకం ఆశలు అనేవి కూడా ఉంటాయి. ఉద్యోగం చేసేవారికైనా సరే, బిజినెస్ చేసేవారికైనా సరే, రైతైనా సరే, ఏ పని చేసిన వారైనా సరే, ఎవరైనా సరేనండి. ఇక ఎంత పెద్ద బిజినెస్ వారైనా, ఎంత పెద్ద కోట్లు ఉన్నవారైనా, ఎంత పెద్ద మామూలు పేదవారైనా సరే, ఎవరు ధనవంతుడైనా సరే, ఇక వారి జీవితాల్లో మాటలు మారినా, చెప్పే విధానం మారినా, వారి మనసులో ఉండే భావం మాత్రం ఒకటే. అది ఏమిటి? ఇప్పటికే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది. అది ఏమిటి అంటే డబ్బు. అవును. మనిషి జీవితంలో ముందుకు నడిపించే అసలైన శక్తి డబ్బే అని చాలా అంటే చాలామంది అనుకుంటారు. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా, ఏ కలలను నెరవేర్చాలన్నా, ఏ బాధ దాటాలన్నా చివరికి మనకు అవసరమయ్యేది అదే. అది లేనిదే జీవితం. చాలామంది అంటుంటారు, మాకు అలాంటివేమీ లేవండి. మాకు పెద్దగా డబ్బు మీద ఆశ లేదండి. అది ఇది అనుకుంటూ ఉంటారు. కానీ ఆశ అనేది ప్రతి ఒక్కరి మనసు ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఏమిటంటే ఆ డబ్బులు పొందండి. మనం ఏ పని చేయాలన్నా మనిషి ఉదయం లేవగానే పని చేయడానికి వెళ్ళేది ఎందుకు? రాత్రి వరకు కష్టపడేది ఎందుకు? చాలాసార్లు తమ ఇష్టాలన్నీ కూడా వదిలేసి బ్రతికేది ఎందుకు? ఇన్నింటికి ఒకే సమాధానం ఉంటుంది. జీవితం సాఫీగా నడవాలి అంటే, కుటుంబం సంతోషంగా ఉండాలి, డబ్బు కొరత ఉండకూడదు అని చెప్పేసి అందుకే చాలామంది ఒక విషయాన్ని అయితే చేస్తుంటారు. డబ్బు లేకపోతే ప్రపంచంలో మన మాటకి విలువుండదు అని. అది నిజమే కదండీ! మన జీవిత చక్రం ఒక బండిలాగా ఉంటుంది. ఆ బండిని ముందుకు నడిపించే చక్రాలలో ఒకటి సంపద. ఆ చక్రం అనేది బలహీనంగా ఉంటే జీవితం ముందుకు కదలడం చాలా అంటే చాలా కష్టమవుతుంది. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, నేను చాలా కష్టపడుతున్నాను, కానీ డబ్బు మాత్రం చేతిలో నిలవటం లేదు. ఎందుకంటారు? ఎవరు ఎదుటి వారిని చూస్తే వారు పెద్ద కష్టపడట్లేదు ఉంటారు. వారికి ఎందుకు మిగులుతుంది అని కూడా అనుకుంటూ ఉంటారు. మరి కొందరేమో ఇలా బాధపడుతుంటారు, ఇతరులకి ఎలా వస్తుందండి? నాకైతే ఎందుకు రాదు? నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? నేను ఏ పాపం చేశాను? దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షలు పెడుతున్నాడు అని చెప్పేసి. ఇది నిజంగా చాలామంది మనసులో ఉండే ప్రశ్నే. ఎందుకంటే కష్టపడేవారు చాలామంది ఉంటారండి. కానీ ఫలితం అనేది అందరికీ ఒకేలా ఉండదు. అయితే కొంతమందికి డబ్బు వచ్చినట్లే వస్తుంది. కష్టపడిన దానికి ఇంకొంతమందికి వచ్చినా అది నిలవదు. మరికొంతమందికి రావడమే చాలా కష్టంగా ఉంటుంది అని కూడా చెప్పాలి. ఇక్కడ అని పండితులు చెప్తున్నారండి. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, కష్టం మాత్రమే కాదు, అదృష్టం కూడా మనకు తోడై ఉంటే డబ్బు నిలుస్తుంది అని. అందుకనే మన పురాణాలు, శాస్త్రాలు
కూడా సంపద గురించి చాలా అంటే చాలా రహస్యాలు చెబుతున్నాయి. మన ఇంట్లో ఉండే శక్తులు, మన చేసే చిన్న చిన్న పనులు, మన అలవాట్లు మన జీవితంలో ధనయోగాన్ని ప్రభావితం చేస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారండి. అలాంటిదే ఇప్పుడు మీరు విడమయ్యే విషయం కూడా ఒకటి ఉంది. అద్భుతమైన రహస్యం కూడా చాలామందికి తెలియని ఒక చిన్న పరిహారం. అంటే మీరు ఏం చేసే పని లేదు. పరిహారం అంటున్నారు కదా! ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచన వచ్చిందట. ఏం చేసే పని లేదండి. జస్ట్ ఈ ఒక్క పని చేస్తే చాలు. అంటే మీరు పెద్దగా కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. దీని వెనుక ఉన్న శక్తి చాలా గొప్ప. గొప్ప విషయం ఏమిటంటే ఈ మంత్రాన్ని మీరు కేవలం 11 సెకండ్లు లేదా జపించడం వల్ల ఒక శుభసూచకం అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మనం దేవుడి పేరుని స్మరించే ప్రతి క్షణం మన జీవితం అనుకూల శక్తిని పెంచుతుంది. ధనం, ధ్యానం, ఆనందం, శాంతి, విజయాలు, గౌరవం, కుటుంబ సుఖం ఇవన్నీ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఎందుకంటే మంత్రానికి శక్తి ఉన్నట్లే మన నమ్మకానికి కూడా గొప్ప శక్తి ఉంటుంది. మీరు భక్తితో, నమ్మకంతో ఈ మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి కృప మీ జీవితంలో మంచి మార్పులనైతే వస్తుంది. ఈ మంత్రాన్ని మీరు కేవలం ఒక రోజు మాత్రమే కాదు, కొన్ని రోజుల పాటు వరుసగా భక్తితో జపిస్తే మరింత మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు శ్రద్ధగా వినండి. వీలైతే మీరు చక్కగా ఈ మంత్రాన్ని వినండి లేదా ఈ మంత్రాన్ని మీతో పాటు మెల్లగా జపించండి. ఈ మంత్రం మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది. ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు పీరియడ్స్ టైంలో చేయవద్దండి. అంతేకాదండి, ఇక ఈ వీడియో ఎప్పుడు చూస్తే మీరు అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఈరోజు లక్ష్మీదేవిని, కుబేరస్వామిని మనసులో ధ్యానించి ఆ తరువాత భక్తితో ఈ మంత్రాన్ని మెల్లగా జపించండి. మంత్రం వచ్చేసి ఓం క్లీం లక్ష్మీ కుబేరాయ ధనవర్ష కురు నమః. మళ్ళీ ఒకసారండి. ఓం క్లీం లక్ష్మీ కుబేరాయ ధనవర్ష కురు నమః. ఇదండి. ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపిస్తే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది.